రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. 2025 నూతన సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరు మాస ఫలాలు అడుగుతూ ఉంటుంటారు. మరి జనవరి మాసంలో కనుక మనం చూసుకుంటే 12 రాశులు మొదటి రాశి మేషరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఈ రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో మనతో పాటు ఉమాదేవరకొండ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. మేషరాశి వారి కనుక మనం చూసుకుంటే ఈ మాసాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ 2025 సంవత్సరము జనవరి మాసంలో ఈ మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మేషరాశి అంటే అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదం దాకా మేషరాశిగా పరిగణించబడతారు. అయితే ఈ మేషరాశికి ముందుగా ఈ మాసంలో ఉండేటువంటి కాలచక్రం కనుక మనం తీసుకుంటే వృషభంలో గురుడు గోచరిస్తున్నాడు, కర్కాటకంలో కుజుడు, అదేవిధంగా కన్యలో కేతువు, ధనస్సులో రవి బుధులు, కుంభంలో శుక్రశనులు, మీనంలో రాహువు. ఏదైతే మేషరాశి వాళ్ళకి 2వ స్థానంలో గురుడున్న కారణంగా ధన ఆదాయం చాలా బాగుండేటువంటి అవకాశాలు ఉన్నాయండి. అంటే డబ్బు విషయంలో ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దీంతోపాటు 6వ స్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల అప్పులు రుణబాధలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. కానీ ఇక 4వ స్థానంలో కుజుడు నీచ స్థితిలో స్తంభించి ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త వహించాలి జనవరి మాసంలో. అదేవిధంగా రక్తదోషము, బ్లడ్కి సంబంధించిన అంశాల్లో కుజుడు రక్తకారకుడు కాబట్టి వాటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 4వ స్థానంలో కుజస్తంభన జరగడం వల్ల ఫ్యామిలీలో కుటుంబ పరమైనటువంటి చిక్కులు కనబడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు కుటుంబపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొద్దిగా కోపాన్ని తగ్గించుకోవాలి. అదేవిధంగా భాగ్యస్థానంలో రవి బుధులు ఉండడం వల్ల, ఎప్పుడైతే 9వ స్థానంలో రవి గోచరిస్తూ ఉండడం వల్ల పితృ సంబంధించిన ఇబ్బందులు అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేదా తండ్రికి సంబంధించిన తండ్రికి, మేషరాశి వాళ్ళ యొక్క తండ్రికి ఆరోగ్య సమస్యలు రావడము, తండ్రితో వ్యతిరేకత రావడం లాంటి అంశాలు జరిగే అవకాశాలు జనవరి మాసంలో ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా డబ్బు వృధాగా ఖర్చు పెట్టడము అనే అంశాలు కూడా మేషరాశి వాళ్ళకి ఎక్కువగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా మేషరాశి వాళ్ళకి 11వ స్థానంలో శుక్ర శనుల యొక్క కలయిక ఉంది. శని 11వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి బంధుమిత్రులతో ఆనందంగా గడపడము, బయటికి వెళ్ళడం, విహారయాత్రలకు వెళ్ళడము, తీర్థయాత్రలు దర్శనం చేసుకోవడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ శుక్రుడు 11వ స్థానంలో గోచరిస్తున్న కారణంగా ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బంది పడడము, వైవాహిక జీవితంలో సమస్యలు పడడము, ఇందాక మనం 4వ స్థానం చూసుకుంటే కుజుడు నీచస్థితి స్తంభించి కుటుంబ కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాం కదండి. అదే ఇక్కడ శుక్రుడు ఏదైతే యోగం పట్టలేదో, దోషం పట్టాడో, ఈ శుక్రుడి వల్ల ప్రేమ వ్యవహారాలు, వైవాహిక జీవితము, కలత్రము అంటే భార్య లేదా భర్తకి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అదేవిధంగా కుజుడు శుక్రుడు ఎప్పుడైతే బాలేదో వాహన ప్రమాదాల విషయంలో మేషరాశి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే వాహన ప్రమాదాల విషయంలో ఇబ్బంది కలుగుతుంది, గాయాలు పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక 12వ స్థానంలో రాహు గోచరిస్తుండడం వల్ల విపరీతమైన ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, డబ్బు వృధాగా ఖర్చు పెట్టడం చాలా ఎక్కువ అవుతుంది ఈ మాసంలో. కాబట్టి జల్సాలకైనా సరదాలకైనా కాస్త డబ్బులు తగ్గించుకుని ఆ ఖర్చు పెట్టడం తగ్గించుకుంటే మీకు చాలా మంచిది ఫైనాన్షియల్గా. అదేవిధంగా మేషరాశి వాళ్ళు యొక్క జనవరి మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, ఫైనాన్షియల్గా మీకు ఆదాయం చాలా బాగుంది, ఖర్చులు మాత్రం తగ్గించుకోండి. ఆరోగ్యపరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజుడు ఎప్పుడైతే నీచ స్థితిలో ఉన్నాడో, బాగాలేదో, రవి కుజులు ఇద్దరూ బాగాలేదు కాబట్టి ప్రతిరోజు ఉదయము సూర్యోదయం వేళ లేచి సూర్యకిరణాలు పడేటట్టుగా వరండాలో కానీ అరుగు మీద కానీ కూర్చుని ఆదిత్య హృదయము పారాయణ చేసినట్లయితే మేషరాశి వాళ్ళకి ఆరోగ్యం చక్కబడుతుంది, ఆరోగ్యపరంగా మెరుగుపడతారు. అదేవిధంగా 12వ స్థానంలో రాహు విపరీతమైన ఖర్చును చూపిస్తున్నాడు కాబట్టి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న, వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేసిన, సుబ్రహ్మణ్య దర్శనం చేసుకున్న ఈ యొక్క ఖర్చులు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిగతాది మేషరాశి వాళ్ళకంతా బ్రహ్మాండంగా ఉంది. జనవరి మాసంలో ఏం చూసుకోక్కర్లేదండి. సో ఎవరైనా సరే జాతక రీత్యా అంతర్గత జాతకం చూపించుకొని వ్యాపార రీత్యా కానివ్వండి, వివాహ రీత్యా కానివ్వండి, పరిహారాలు చేయించుకోవాలి అనుకున్నా లేదా జాతకం చూపించుకోవాలి అనుకున్నా అసలు ఏ విధంగా అంటారు? ఈ జనవరి మాసంలో వచ్చేటువంటి మేషరాశి ఫలితాలు కేవలము మేషరాశి వాళ్ళకి యూనివర్సల్గా అందరికీ వర్తిస్తాయి.
మీ ఇండివిజువల్ జాతకంలో కనుక మీ యొక్క యోగాలు కనుక బాగున్నట్లయితే ఇక్కడ ఉండేటువంటి దోషాలు కూడా వాటిని ఓవర్కమ్ చేసి మంచి మంచి యోగాలుగా మీ జీవితంలో సక్సెస్ సాధిస్తారు. అంటే ఇక్కడ 2 రకాలుగా చెప్పబడుతుందండి. ఒకటి గోచారము, 2 గ్రహచారము అంటారు. ఏదైతే మనము చంద్రుడి ఆధారంగా మీ యొక్క జన్మ చంద్రుడు ఎక్కడున్నాడో మీ చక్రంలో ఆధారంగా ఆ రాశి తీసుకుని దాని మీద ప్రొడిక్ట్ చేసి మీకు ఈ సంవత్సరము ఈ నెల ఇలా ఉండబోతోంది అని చెప్తే దాన్ని గోచారంగా మనం పిలుస్తాం. లేదు మీ పుట్టినటువంటి సమయము డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా కంప్లీట్గా మీ యొక్క జీవితాన్ని అనలైజ్ చేయగలిగితే దాన్ని గ్రహచారము అంటాం. దాన్ని ఇండివిజువల్ జాతకం అని కూడా అంటాం, హోరోస్కోప్. అయితే మీ ఇండివిజువల్ జాతకం 60% పనిచేస్తుంది, గోచారము 40% మీ మీద ప్రభావం చూపిస్తుంది. రెండింటిని సమన్వయం చేసుకున్నప్పుడే పర్ఫెక్ట్ ప్రిడిక్షన్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే, మేషరాశి వాళ్ళైనా ఎవరైనా సరే ఇండివిజువల్గా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే, కన్సల్ట్ అయితే తప్పకుండా చూసిన తర్వాత ఏ ప్రాబ్లమ్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం ఒకసారి చర్చించి మాట్లాడదామండి. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.